అందరికీ నమస్కారం. సో ఈ వీడియోలో మనం ఎస్ఏపి సిఓ అంటే ఏంటి అనే దాని గురించి మనం చూద్దాం. లాస్ట్ వీడియోలో మనం ఎస్ఏపి ఎఫ్ఐ అంటే ఏమిటి, ఈ ఎఫ్ఐ అనే మాడ్యూల్ని మనం ఎందుకు యూజ్ చేయాలి అనే దాని గురించి మనం లాస్ట్ వీడియోలో డిస్కస్ చేసాం కదా. ఈ వీడియోలో మనం ఎస్ఏపి సిఓ అంటే ఏమిటి, ఈ సిఓ మాడ్యూల్ని మనం ఎందుకు యూజ్ చేయాలి అనే దాని గురించి ఈ వీడియోలో మనం డిస్కస్ చేద్దాం. సో మెయిన్ టాపిక్లోకి వెళ్ళే ముందు సేమ్ నాదొక చిన్న రిక్వెస్ట్, మీరు కనుక ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అండ్ మన ఛానల్ 1 lakh సబ్స్క్రైబర్స్ని రీచ్ అవ్వడంలో నాకు సపోర్ట్ చేయండి. సో ఇకపోతే ఎస్ఏపి సిఓ, అసలు ఈ సిఓ అంటే ఏంటంటే మనం ప్రీవియస్గా చెప్పుకున్నట్టే ఎఫ్ఐ సిఓ ఈజ్ నాట్ వన్ మాడ్యూల్, ఇట్ ఈస్ అ 2 different మాడ్యూల్, 2 different రీజన్స్ కోసం మనం వీటిని యూజ్ చేస్తామని చెప్పుకున్నాం. ఎఫ్ఐ అనేది ఎక్స్టర్నల్ రిపోర్టింగ్ పర్పస్, అంటే ఏవైతే ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ఉన్నాయో, ట్రయల్ బ్యాలెన్సు, బ్యాలెన్స్ షీటు, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్, క్యాష్ ఇన్ఫ్లో అండ్ అవుట్ఫ్లో స్టేట్మెంటు, ఇలాంటి ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ని రికార్డ్ చేయడం కోసం మనం ఎస్ఏపి ఎఫ్ఐ అనే మాడ్యూల్ని యూజ్ చేస్తామని చెప్పుకున్నాం కదా. అండ్ అదేవిధంగా ఎస్ఏపి సిఓ అనే మాడ్యూల్ని మనం ఎందుకు యూజ్ చేస్తాము అంటే ఫర్ ద ఇంటర్నల్ రిపోర్టింగ్ పర్పస్. ఇంటర్నల్ రిపోర్టింగ్ పర్పస్ అంటే ఏంటి, అసలు దీన్ని ఎందుకు యూజ్ చేస్తారు అని అంటే ఐల్ టెల్ యూ. ఇప్పుడు మనం ఎక్స్టర్నల్ రిపోర్టింగ్ అంటే ఏంటి, ఇప్పుడు మనం ఏవైతే ఎక్స్పెన్సెస్ అయ్యాయి అండ్ ఏవైతే మనకి ఇన్కమింగ్ అయ్యాయి, అంటే మన సేల్ ఎంత, మన పర్చేజ్ ఎంత, ఇలాంటివన్నీ ఎక్స్టర్నల్ రిపోర్టింగ్. అదే ఇంటర్నల్లో ఏంటి అని అంటే మనం ఒక వస్తువుని తయారు చేయడం కోసం, ఇప్పుడు మనకి మేజర్గా ఏదైనా కంపెనీకి బేస్ ఏంటి, వాళ్ళ సేల్ చేస్తే ఆ సేల్ని బేస్ చేసుకొని ప్రాఫిట్స్ని గెయిన్ చేయడం, అంతే కదా. అంటే ఒక ప్రోడక్ట్ని ప్రొడ్యూస్ చేయడం, దాన్ని కొంచెం ఎక్కువ ప్రైస్కి సేల్ చేయడం, తద్వారా వాళ్ళు ప్రాఫిట్స్ని గెయిన్ చేసుకోవడం, ఇదే కదా ఏదైనా కూడా కంపెనీ, ఏ కంపెనీ అయినా కూడా ప్రాఫిట్స్ కోసమే కదా చేసేది. సో ఇప్పుడు ఇలాంటి ప్రాఫిట్స్ ఏ విధంగా వస్తాయి అంటే ఎక్కడెక్కడ కాస్ట్ కంట్రోల్ చేస్తే ఎక్కడెక్కడ ప్రాఫిట్స్ అనేది ఇంక్రీజ్ అవుతాయి, ఇలాంటి టైప్ ఆఫ్ అనాలిసిస్ మొత్తం కూడా సిఓలో జరుగుతుంది. ఇంకా మీకు బెస్ట్ ఎగ్జాంపుల్ ఇవ్వాలి అని అంటే దేస్ అ వన్ ప్రోడక్ట్ ఉంది అనుకుందాం, ఒక పర్టికులర్ ప్రోడక్ట్, ఒక చిన్న ఎగ్జాంపుల్ నేను చెప్తుంది, ఒక పర్టికులర్ ప్రోడక్ట్ ఉంది. సో ఈ ప్రోడక్ట్ని తయారు చేయడం కోసం అయ్యే కాస్ట్ ఒక 100 రూపీస్ అని అనుకుందాం. ఇప్పుడు దాన్ని 120 రూపీస్కి సేల్ చేస్తున్నారు. సో అయ్యే కాస్ట్ 100 రూపీస్, సేల్ చేసేది 120 రూపీస్ అన్నప్పుడు ఇప్పుడు ప్రాఫిట్ ఎంత, 20 రూపీస్ ఉంటుందా, రైట్. ఇప్పుడు ఇదే 20 రూపీస్ ప్రాఫిట్ని కాస్త మనం ఇంకొంచెం ఎక్కువగా ప్రాఫిట్స్ గెయిన్ చేయాలి అని అనుకుంటే ఏ కంపెనీ అయినా ఏం చేస్తుంది, ఒకటి ఆ ప్రైస్ని ఇంక్రీజ్ చేయడం కానీ ఇలాంటివి చేస్తూ ఉంటుంది. కానీ అంటే మోస్ట్ ఆఫ్ ది సిచ్యువేషన్ ప్రైస్ని ఎప్పుడూ కూడా ఇంక్రీజ్ చెయ్యదు, చాలా వరకు ప్రైస్ని ఇంక్రీజ్ చేయదు. ఎందుకు అని అంటే ప్రైస్ని బేస్ చేసుకొనే కస్టమర్స్ అనేది ఉంటారు. ఒకవేళ మనం ప్రైస్ పెంచితే కస్టమర్స్ ఇంకొక ప్రోడక్ట్కి వెళ్ళడానికి స్కోప్ ఉంటుందన్నమాట. సో అందుకోసం అని చెప్పి ప్రోడక్ట్ యొక్క ప్రైస్ పెంచరు, అయినా స్టిల్ వాళ్ళు ప్రాఫిట్స్ అనేది గెయిన్ చేస్తారు. ఎలా అంటే సో ఇప్పుడు దాని మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్ ఎంతైతే 100 రూపీస్ అయిందో ఈ 100 రూపీస్ని మేబీ ఒక 95 or 90 రూపీస్కి తీసుకొని రావడానికి ట్రై చేస్తారు. అంటే ఆ కాస్ట్ ఏదైతే ఉందో మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్, దాన్ని తగ్గించడానికి ట్రై చేస్తారు. యూజ్ చేసే మెటీరియల్లో కాకపోవచ్చు, కానీ యూజ్ చేసే ఎలక్ట్రిసిటీ ఆర్ మిషనరీ ఆర్ మ్యాన్ పవర్లో ఇలాంటి వాటిలో ఒక న్యూ ప్లాన్ని ఇంప్లిమెంట్ చేసి అయ్యే కాస్ట్ని తగ్గించారనుకోండి. ఇంతకుముందు 100 రూపీస్ అయింది ఒక ప్రోడక్ట్ని తయారు చేయడం కోసం, ఇప్పుడు అదే ప్రోడక్ట్ని వాళ్ళు 95 రూపీస్కి తయారు చేసి సేమ్ 120 రూపీస్కి వాళ్ళు సేల్ చేశారనుకోండి, 25 రూపీస్ ప్రాఫిట్ అవుతుందా. సేమ్ ఇలానే చాలా వరకు ఎయిదర్ ఆ ప్రోడక్ట్ యొక్క సైజ్, అంటే దాంట్లో ఉండే క్వాంటిటీని తగ్గించడం కానీ, లేదు అని అంటే దానికి అయ్యే ఏదైతే కాస్ట్ ఉందో ఆ కాస్ట్ని తగ్గించడం ద్వారా ఈ విధంగా ప్రాఫిట్స్ని గెయిన్ చేసుకోవడానికే కంపెనీస్ అనేవి చూస్తూ ఉంటాయి అన్నమాట. సో ఈ విధంగా ఏదైతే ఇంటర్నల్గా ఇలాంటి చెకింగ్స్ ఏవైతే ఉంటాయో, ఇంటర్నల్ వర్క్స్ అండ్ అదేవిధంగా ప్రాఫిట్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇప్పుడు ఒక కంపెనీకి ఒక 10 టైప్ ఆఫ్ ప్రొడక్ట్స్ అనేది సేల్ చేస్తుంది. ఇప్పుడు ఈ 10 టైప్ ఆఫ్ ప్రొడక్ట్స్లో ఒక్కొక్క ప్రోడక్ట్కి ఎంతెంత ప్రాఫిట్ వచ్చింది, ఒక్కొక్క ప్రోడక్ట్లో ఎంతెంత ప్రాఫిట్ వచ్చింది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక డిజిటల్ ఎలక్ట్రానిక్ పాయింట్ ఆఫ్ వ్యూ చూసుకుందాం. ఒక కంపెనీ, సేమ్ ఒకటే కంపెనీ ఫ్రిడ్జ్ అండ్ అదేవిధంగా టీవీ అండ్ ఏసీస్, ఈ మూడింటిని మ్యానుఫ్యాక్చరింగ్ చేసి సేల్ చేస్తుంది అనుకుందాం. ఇప్పుడు సేమ్ ఫ్రిడ్జ్ మీద ఎంత ప్రాఫిట్ వచ్చింది, టీవీస్ మీద ఎంత ప్రాఫిట్ వచ్చింది,
అండ్ అదేవిధంగా ఏసీల మీద ఎంత ప్రాఫిట్ వచ్చింది. సో ఇలా ప్రొడక్ట్ వైజు అనాలిసిస్ చేసి ప్రొడక్ట్ వైజ్ డేటా గ్యాదర్ చేసేది మొత్తం కూడా ఈ సిఓలో జరుగుతుందన్నమాట. సో ఎఫ్ఐ ఈజ్ డిఫరెంట్, సిఓ ఈజ్ డిఫరెంట్. సిఓ అనేది అదర్ పర్పస్ కోసం, ఎఫ్ఐ అనేది అదర్ పర్పస్ కోసం. కాకపోతే ఈ సిఓ అండ్ ఎఫ్ఐకి మధ్య ఇంటిగ్రేషన్ అనేది ఉంటుంది. సో అందుకోసం అని చెప్పి ఎఫ్ఐ సిఓ ఒకటే మాడ్యూల్గా మనం పిలుస్తూ ఉంటాం అనమాట. సో కానీ దెర్ ఆర్ 2 డిఫరెంట్ రీజన్ కోసం వీటిని యూజ్ చేస్తాం. సో ఐ హోప్ మీకు ఎంతో కొంత ఈ వీడియో హెల్ప్ అయిందని అనుకుంటున్నాను. సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి అండ్ అదేవిధంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మన ఛానల్ 1 lakh సబ్స్క్రైబర్స్ని రీచ్ అవ్వడంలో మీ సపోర్ట్ని తెలియజేయండి ప్లీజ్. థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆల్ ది బెస్ట్.